హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా మందికి ఉండే ఒక సాధారణ సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మోచేయి నలుపు. చేతులు ఎంత శుభ్రంగా ఉన్నా మోచేయి దగ్గర నలుపు కనిపిస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంటి దగ్గరే దొరికే సహజ పదార్థాలతో ఈ నలుపును క్రమంగా తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం. నిమ్మకాయలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఒక నిమ్మకాయ ముక్క తీసుకొని దానిపై కాస్త చక్కెర వేసి మోచేయి మీద నెమ్మదిగా రబ్ చేయాలి. రోజుకు ఒకసారి 2 నుండి 3 నిమిషాలు ఇలా చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోయి నలుపు తగ్గుతుంది. టిప్ నెంబర్ 2. ఒక చెంచా పసుపు, కొంచెం పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మోచేయి మీద అప్లై చేసి 10 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో కడగాలి. వారంలో ఇలా 3 సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. టిప్ నెంబర్ 3. అలోవెరా జెల్ లేదా మాయిశ్చరైజర్ తప్పనిసరి. మోచేయి నలుపుకు ప్రధాన కారణం డ్రై స్కిన్. రోజు స్నానం చేసిన తర్వాత మంచి మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ అప్లై చేయడం అలవాటు చేసుకోవాలి. టిప్ నెంబర్ 4. కొబ్బరి నూనె నిమ్మరసంతో. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఒక చెంచా కొబ్బరి నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మోచేయి మీద మసాజ్ చేయాలి. రాత్రి పడుకునే ముందు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. టిప్ నెంబర్ 5. బంగాళాదుంప రసం. ఒక బంగాళాదుంప ముక్క తీసుకొని మోచేయిపై నెమ్మదిగా రబ్ చేయాలి. రసం తీసి అప్లై చేసినా సరిపోతుంది. 10-15 నిమిషాల తర్వాత కడిగేసేయండి. వారానికి ఇలా 3 సార్లు చేయండి. రిజల్ట్ ఉంటుంది. ఈ చిట్కాలన్నీ చాలా సింపుల్, కానీ సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చిన్న టెస్ట్ చేసి వాడటం మంచిది. మోచేయి నలుపు ఒక్క రోజులో పోదండి, కానీ ఓపికతో క్రమంగా ఈ చిట్కాలు పాటిస్తే తప్పకుండా మంచి మార్పు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.